హాయ్ అండి. మా పిల్లవాడికి స్కూల్కి తీసుకెళ్ళి అలాగ మా తోటలోకి వెళ్ళానండి చూడడానికి. ఇదేమో మా అమ్మకి టీ ఇచ్చి బ్రెడ్ ఇచ్చానండి. కొంచెం నీరసంగా ఉందండి. ఆల్రెడీ టిఫిన్ టీ అయిపోయినాయి ఉదయం. అయితే అలాగా మా అమ్మకి టీ ఇచ్చే టైంలో మా తోట ట్రాక్టర్ దున్నుతుంది అనేసి చూసానండి. వెళ్తే అక్కడ మొత్తం ఇవన్నీ మీకు చూపించానండి ముందుగానే. వంగ మొక్కలు అవన్నీ వేసామండి. అవన్నీ దున్నించేసారు. ఎందుకంటే మాడి మొక్కలు ఫ్రీగా బాగా ఎదగాలనేసి ఏమీ లేకుండా తీయించేసామండి. ఇంటికి వచ్చి ఎసరెట్టి బియ్యం వేసానండి. ఎసరు వస్తే అన్నం వంచేసి కూర వండేసానండి. ఆయిల్ వేసి ప్యానం పెట్టి ఆకు చేపలు వేసానండి. చాలా బాగుంటుంది. ఆనపకాయ కూర వండుతున్నానండి. కొంచెం పసుపు వేసి పచ్చిమిర్చి వేసానండి. ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. అవి బాగా వేగిన తర్వాత ఆనపకాయలు ముందుగా కోసి పెట్టుకున్నానండి. అవి చేప లేకపోతే తినబుద్దేదండి పెద్దగాను. అయితే మా అమ్మగారికి చాలా ఇష్టం అండి. ఆకు చేపలు అయితే చప్పడిగా ఉంటాయి కదా అనేసి అవే వేయమంటారు. అందుకని అవి వేసి వండుతున్నానండి. కూర అయితే చాలా చాలా బాగుంటుందండి. కొంచెం అటు ఇటు కలిపాను కానీ ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి తగినంత. మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ కదుపుతానండి. మూత పెడితేనే బాగా మగ్గుతాయండి ఉప్పు వేసి. ఈసారి కొంచెం కారం అండి 2 స్పూన్లు. అవి కూడా మగ్గిన తర్వాత వాటర్ తీసుకున్నానండి. ఒక 15 నిమిషాలు వేపిన తర్వాత వంట చేసేసిన తర్వాత కొంచెం వేడి గంజి కూడా తీసి కర్రీ ఈజ్ రెడీ అండి. వేడి గంజి గ్లాస్తో తీసానండి. మా అమ్మగారు తాగుతారని. వేడి గంజి చాలా బాగా పనిచేస్తుంది. తోటలోకి వెళ్ళింది కదా, అక్కడికి వెళ్దాం కదా అనేసి డోర్ వేసి బయలుదేరుతున్నానండి. అది మా ఇంటి ముందు దారండి. అది అలాగ మా తోట దగ్గరికి వచ్చేసానండి. కరెంట్ పెట్టాను కదా, అప్పుడు చూపిస్తానన్నాను కదండి పోయిన వీడియోలో. ఇప్పుడు చూపిస్తున్నదండి. ఇది వెళ్ళే ద్వారం కాడండి. 2 రాట్లు అవి. అదంతా అలాగా నేనే హెల్ప్ చేశానండి మా వారికి. తీగలు అవిని అవి అలా కడతారండి. తోట బాగా వెళ్ళిందండి. మళ్ళీ కడేసిన తర్వాత ఇంటికి వచ్చేస్తున్నానండి. వచ్చే దారిలోనే అంగన్వాడీ స్కూల్ కనిపిస్తే పిల్లల కోసం ఒక్కసారి చూద్దామని వెళ్ళానండి. పిల్లలు ఆడుకుంటున్నారండి. టీచరు ఆయమ్మ, మా అక్క, మా పిల్లలు. అది అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేసి కోళ్ళకి తౌడేస్తున్నానండి. అంటే కోళ్ళకి తౌడు కూడా 3 టైమ్స్ అండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. నేను తోటలోకి వెళ్ళి రాబోతులకి 12 అయిపోయిందండి. అవి 3 పార్ట్ల కింద వేస్తున్నానండి తౌడు. ఎందుకంటే అవి పిల్లలు ఒకదానికి ఒకటి పొడి చేసుకొని తినవ్వండి.